ఈ సెషన్లో మనం సింగిల్ కాంపోజిషన్ ఆఫ్ మల్టిపుల్ ఇమేజెస్ ఎలా చేయాలో చూస్తాం. జనరల్గా మీరు కెమెరా ద్వారా తీసిన ఫొటోస్ 2 ఫొటోస్ తీశారనుకోండి, సేమ్ ఫొటోస్. మరి వాటిల్లో ఒకటి బ్రైట్నెస్ ఉండొచ్చు, ఇంకొకటి డార్క్నెస్ ఉండొచ్చు. సో మరి వాటిల్లో ఉన్న బెస్ట్ని ఏ విధంగా అంటే ఫస్ట్ దాంట్లో ఉన్న బెస్ట్, సెకండ్ దాంట్లో ఉన్న బెస్ట్ని తీసుకొని ఆ రెండింటిని కలిపి ఒక కొత్త ఇమేజ్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. సో మీరు ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫైల్ని చాప్టర్ 13లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఫైల్స్ని తీసుకోండి. ఇక్కడ గ్రాజో 1 అండ్ 2 ఈ రెండింటిని సెలెక్ట్ చేయండి. క్లిక్ అండ్ షిఫ్ట్ క్లిక్ రెండు కూడా సెలెక్ట్ అయ్యాయి. సో మరి ఇప్పుడు ఈ రెండింటిని ఒకేసారి చూడాలి కాబట్టి మనం అరేంజ్ డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు టైల్ ఆల్ ఇన్ గ్రిడ్ అని ఉంది, దాన్ని తీసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఇమేజ్ దగ్గరకు వచ్చి సైజ్ని కంట్రోల్ మైనస్ సైజుని తగ్గించుకోండి. అట్లనే ఇక్కడ కూడా కంట్రోల్ మైనస్. ఇప్పుడు మీరు మూవ్ టూల్ని తీసుకొని, అంటే టెంపరీగా మూవ్ టూల్ రావాలి అంటే మీరు కంట్రోల్ క్లిక్ చేయండి. ఈ ఫస్ట్ సెకండ్ ఇమేజ్ మీద కంట్రోల్ క్లిక్ చేసి డ్రాగ్ కంట్రోల్ క్లిక్ చేసి ఈ సెకండ్ ఇమేజ్ని డ్రాగ్ చేసి ఫస్ట్ ఇమేజ్ దగ్గర షిఫ్ట్ పట్టుకోండి. ఇప్పుడు డ్రాప్ చేయండి. సో షిఫ్ట్ ఎందుకు పట్టుకోమన్నాం అంటే రెండు కూడా అలైన్మెంట్ కరెక్ట్గా వస్తాయి. ఒకదాని మీద ఒకటి సైడ్ బై సైడ్ రాకుండా అలైన్మెంట్ కరెక్ట్గా వచ్చాయి. సో అక్కడ డ్రాప్ చేసేటప్పుడు షిఫ్ట్ పట్టుకొని డ్రాప్ చేయాలి. సో ఇప్పుడు ఈ సెకండ్ ఇమేజ్ మనకి అవసరం లేదు, క్లోజ్ చేస్తున్నాను. మీరు చూడొచ్చు ఇక్కడ లేయర్, బ్యాక్గ్రౌండ్ లేయర్ ఒకటి ఉంది, ఇప్పుడు ఈ లేయర్ ఒకటి ఉంది. సో రెండు ఇమేజెస్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. కావాలంటే మీరు ఆఫ్ అండ్ ఆన్ చూడండి. మరి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇది డార్క్గా ఉంది కాబట్టి డార్క్ అని నేమ్ ఇస్తున్నాను. ఓకే. అట్లనే ఈ లేయర్ 1 మీద కూడా డబుల్ క్లిక్ చేసి లైట్ అని ఇవ్వండి. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఉన్న బెస్ట్ని మనం తీసుకోవాలి. సో అంటే మీరు గమనించవచ్చు ఫస్ట్ ఇమేజ్లో ఇక్కడ ఈ గ్రాస్ ఇవంతా కూడా బ్లాకిష్గా బాగా ఉన్నాయి. అయితే సెకండ్ ఇమేజ్లో ఇక్కడ ఈ ఫేస్ ఇవంతా కూడా చాలా క్లియర్గా ఉంది. సో ఈ రెండిట్లో ఉన్న బెస్ట్ని మనం తీసుకోవాలి. సో ఇప్పుడు లైట్ లేయర్ మీద క్లిక్ చేసి దీనికి మీరు లేయర్ మాస్క్ని యాడ్ చేయండి. సో యాడ్ లేయర్ మాస్క్. మరి లేయర్ మాస్క్ని యాడ్ చేసిన తర్వాత గ్రేడియంట్ టూల్ని తీసుకోండి. సో గ్రేడియంట్ టూల్ సెలెక్ట్ చేశాను. గ్రేడియంట్ టూల్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ గ్రేడియంట్ పిక్కర్ థర్డ్ వన్ తీసుకోండి. థర్డ్ వన్ బ్లాక్ టు వైట్ అనమాట. ఇది బ్లాక్ టు వైట్ గ్రేడియంట్. ఓకే. అండ్ ఈ ఆప్షన్స్లోకి వచ్చి మీరు లేనర్ గ్రేడియంట్ ఆప్షన్ ఫస్ట్ది సెలెక్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు మీరు ఈ గ్రేడియంట్ని డ్రా చేయాలి. సో
ఇక్కడ ఈ రోడ్ కింద నుంచి నేను క్లిక్ చేసి ఇప్పుడు షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేయండి. షిఫ్ట్ పట్టుకుంటే మీకు స్ట్రైట్గా రావడం జరుగుతుంది అన్నమాట. కరెక్ట్గా ఈ ఐబ్రో దాకా వచ్చి ఆపేసాను. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ కూడా తెలుస్తుంది లేయర్ మాస్క్ ఎలా యాడ్ అయింది అనేసి. బ్లాక్ టు వైట్ గ్రేడియంట్ కాబట్టి ఇక్కడ ఈ డార్క్నెస్ అనేది రావడం జరిగింది. మరి ఈ ఏరియాస్ అంతా కూడా ఇక గ్రాస్ వైట్గా ఉంది ఇక్కడ ఇక్కడ. మరి దానికి ఏం చేస్తారంటే బ్రష్ టూల్ని తీసుకోండి. సో బ్రష్ టూల్ని తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు హార్డ్నెస్ కంపల్సరీగా 0 పెట్టుకోండి. సో హార్డ్నెస్ 0 పెట్టాను. సైజ్ ఎంత కావాల్సింటే అంత ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒపాసిటీని ఇక్కడ 45% పెట్టుకోండి. నెక్స్ట్ ఫోర్గ్రౌండ్ ఇక్కడ కంపల్సరీగా బ్లాక్ ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాకే ఉంది. వైట్ ఉన్నట్లయితే ఇట్లా ఈ షిఫ్ట్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే షిఫ్ట్ అవుతుంది కలర్. ఓకే, ఇప్పుడు మనం ఈ గ్రాస్ మీదకి వచ్చి పెయింట్ చేయాలి. ఎక్కడైతే వైట్గా ఉందో ఆ ఏరియాస్ మీదంతా పెయింట్ చేయండి. మీకు ఎంతవరకు అవసరమవుతుందో అంతవరకు మీరు గమనించవచ్చు. ఇక్కడ కూడా లేయర్ మాస్క్లో కూడా ఆ ఏరియా అంతా బ్లాక్గా అయింది. అదేవిధంగా ఇటు సైడ్ కూడాను. ఓకే, ఇలా పెయింట్ చేయండి. సో లేయర్ మాస్క్లో గమనించవచ్చు ఈ ఏరియా అంతా కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఓకే, మీరు ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసినట్లయితే తెలుస్తుంది ఏ ఏరియాని మనం కవర్ చేసాం, ఏ ఏరియాని మార్చామనేది కూడా తెలుస్తుంది. మళ్ళీ ఆన్ చేయండి. సో మనకు కావాల్సిన బెస్ట్ పిక్చర్ అనేది రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా 2 పిక్చర్స్ని మెర్జ్ చేసి మనం కొత్తగా మనకు కావాల్సిన పిక్చర్ని తీసుకోవచ్చు అనమాట. ఓకే.